హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం రాయలసీమ స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాం చూడండి. ముందుగా మటన్ శుభ్రంగా కడుక్కొని ఉప్పు పసుపు వేసి ఆ నీరంతా ఇంకిపోయేంత వరకు స్టవ్ మీద పెట్టాలి. తర్వాత మసాలా వేసుకోవాలి. మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా మసాలా ఇలా వేసుకోవాలి. ఎండు కొబ్బరి ఒక 5 స్పూన్లు, ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర ఒక కట్ట, అల్లం వెల్లుల్లి నేను ఫ్రెష్ది తీసి వేసుకున్నాను. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునే పాటైతే ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెక్క 4 లవంగాలు, 2 చెక్క 4 లవంగాలు, ధనియాల పొడి ఒక 2 స్పూన్లు కలిపి ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఒక టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ ఇమిరిపోయాయి కదా, మనకి ఆ స్మెల్ అనేది పోతుందన్నమాట. నీచు వాసన అంటారు కదా, అది వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 గంటలు నూనె వేసాను. నూనె వేసిన తర్వాత కొంచెం కారం, మనం తినే దాన్ని బట్టి కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం ఈ ఉప్పు పసుపు అంతా ముక్కలకి బాగా పట్టే విధంగా ఒక 2 నిమిషాలు బాగా నూనెలో ఫ్రై చేయాలి. అప్పుడు ముక్కలకి బాగా ఉప్పు కారం పడుతుంది. బాగా మొత్తం ఇలా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఉప్పు కారం పడితే ముక్కలు బాగా టేస్టీగా ఉంటాయి. మటన్ తెచ్చుకునేటప్పుడు కూడా మనం మంచి మటన్ తీసుకోవాలి. తోడ మాంసం అంటారు కదా, అది తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా వేస్తున్నా. మసాలా వేసిన తర్వాత ఒక టమాటో కూడా వేస్తున్నా. ఇప్పుడు దీన్ని బాగా ఈ మసాలా అంతా మిక్స్ అయ్యి వేగేంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టి బాగా ఫ్రై చేయాలి. పచ్చివాసన అంతా పోవాలి. మసాలా పచ్చివాసన అంతా పోయే విధంగా కలుపుకోవాలి. ముందు మన పెద్దవాళ్ళు అయితే గసాలు కూడా వేసేవాళ్ళు. మనకి ఇష్టమైతే ఒక స్పూన్ గసాలు వేసుకోవచ్చు. ఇది బాగా కొంచెం రెడ్గా వచ్చే విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు మనము మటన్ బాగా ఉడికించుకోవాలి. ఒక 5-6 విజిల్స్ వస్తేనే మటన్ మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు వేసేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. రాయలసీమ అంటేనే మన సినిమాల ద్వారా బాంబులు, కత్తులు, కటార్లు తెలుస్తున్నాయి. అది తప్పండి. రాయలసీమలో ఏదో ఒక 4 కుటుంబాలకి ఉండే చరిత్ర ఇది, అంతేగాని రాయలసీమ మనుషులందరూ చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటారు. ఇంటికి మనిషి వస్తే అన్నం పెట్టకుండా పంపించరు. అంత మంచి మనుషులు రాయలసీమ వాళ్ళు. ఈ సినిమాల వల్ల కొంచెం పిల్లలు కూడా రాయలసీమ అంటే బాంబులు అనే విధంగా అభిప్రాయం ఉంది. అది తప్పండి. ఎక్కడో కొన్ని చోట్ల జరిగిన విషయాలు, అది కూడా ఎప్పుడో ఇప్పుడు చాలా పూర్తిగా తగ్గిపోయింది. అంతే, మీరందరూ గమనించగలరు. ఇప్పుడు మనకి మటన్ ఉడికిపోయింది చూడండి, గ్రేవీ తయారైపోయింది. యమ్మీ గ్రేవీ రెడీ.